అస్సలాము అలైకుమ్ ఎవ్రీవన్. సో నేను మేమందరిని ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి ఇప్పుడు సమాధానం ఇస్తానమాట. ఇంట్లో ఫొటోస్ పెట్టుకోవచ్చా అండ్ చనిపోయిన వాళ్ళ ఫొటోస్కి దండలు వేసి వేలాడేయచ్చా అండ్ ఈ 786 అని చెప్పేసి ఆవు మీద ఏదో డెకరేషన్ అండ్ గుర్రం మీద డెకరేషన్, అంటే జెండాలు తీసేటప్పుడు గుర్రాలకి ఏదో వేలాడేసి గంధాలు పూస్తారు కదా, ఆ గంధాలు చల్లుకోవడం ఇలాంటివి చేయొచ్చా అని చెప్పి నేను క్లియర్ చేయబోతున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ, కంటిన్యూ చేస్తాను వీడియోని. అండ్ ఒక మెయిన్ విషయం వచ్చేసి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పేపర్స్, ఎంత చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పేసి. సో నేను ఏదైనా చదువుతున్నట్టు స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉంటే ఒక విషయం ఏంటంటే, ప్రవక్త గారు చెప్పిన మాటని ఎలా ఉందో అలాగా మనం చెప్పాలన్నమాట. దాన్ని ఒక మాట మార్చినా కూడా చాలా మహాపాపం. సో నేను ట్రై చేస్తున్నాను, నేను ప్రతి ఒక్కటి రాసుకున్నాను అనమాట. మన ప్రవక్త ఏం చెప్పారు, అలా చెప్పారు, ఎలా మీకు అర్థమయ్యేలా తెలుగులో చెప్పాలని. సో ప్లీజ్ నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు, ఇదేదో కాపీ పేస్ట్ యాంకర్లా చదువుతుందో ఇలా అనుకోవద్దు. సో నేను చాలా ట్రై చేస్తున్నాను మీకు అందరికీ తెలుగులో అర్థమయ్యేలా చెప్పడానికి. కొంచెం నా టైం అంతా మీకు పెడుతున్నందుకు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ నా ఇంత హార్డ్ వర్క్ని గమనించండి, గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1 ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, దయచేసి పూర్తి వీడియో చూడొచ్చు.